హాయ్ ఫ్రెండ్స్, శనగపప్పుతోని అది బెల్లం పూర్ణాలు చేస్తున్నామండి. శనగపప్పును అయితే ఉడికించి పెట్టాము, 2 సీటీలు ఇప్పించాలండి. దీనికి బెల్లం, కొంచెం యాలకుల పొడి, కొంచెం నెయ్యి కావాలండి. నెయ్యి వేసి ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని ముద్ద ప్రిపేర్ చేద్దాం. గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నామండి. ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి. ఇందులోనే పప్పు, బెల్లం, ఇలాచీలు వేసి ముద్ద ప్రిపేర్ చేసామండి. బెల్లం, ఇలాచీ పౌడర్, శనగపప్పుని కొంచెం స్మాష్ చేసుకున్నామండి. నెయ్యి వేసి కొంచెం గట్టిగా అయ్యే వరకు కొంచెం కలుపుకోవాలి. ముందు రోజే దోశపిండి ప్రిపేర్ చేసామండి. దాంట్లో డిప్ చేసి ఫ్రై చేసుకుందాం బోండాలు. పూర్ణం అయితే రెడీ అవుతుందండి, బెల్లం పూర్ణం. కొంచెం గట్టి పడాలండి, ఒక లడ్డులాగా ఉంటుంది. నూనె అయితే వేడైందండి. పూర్ణంని డిప్ చేసి వేసుకో. ఎప్పుడైనా నైవేద్యంలాగా కూడా పెట్టుకోవచ్చండి అమ్మవార్లకి పూజ చేసినప్పుడు. దోశపిండి కొంచెం బ్యాటర్ గట్టిగా ఉండాలండి. ఇట్లా పలసగా ఉంటే రాదు. బొండాలు అయితే పూర్ణం బొండాలు అయితే రెడీ అయినాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పూర్ణం బొండాలు అయితే రెడీ అయినాయండి. ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. పూర్ణం బొండాలు అయితే రెడీ అయినాయండి. వేడివేడిగా తింటే సూపర్ ఉంటుందండి. ప్రసాదం లాగా, నైవేద్యం లాగా కూడా పెట్టవచ్చు దేవుళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.